హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. వాళ్ళ మమ్మీ ఎంత బంగాళదుంపలకు వస్తుంది, ఏం కర్రీ అడుగుదాం పదండి. అమ్మా, ఏం కర్రీ మా? ఇలా వచ్చేసి బంగాళదుంపల వేపుడండి. రండి చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూసే కారం, ఉప్పు, సాల్ట్, ఉల్లిపాయలు. ఒకసారి చెప్పమ్మా, ఒకసారి చెప్పు. ఇలా వచ్చేసి బంగాళదుంప కర్రీ కదా చెప్పాను కదా. దానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు, తిరుమాత గింజలు, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయలండి. దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, కరివేపాకు. రండి చూద్దాం. కొయ్యమ్మ, అప్పుల్లోకి మా ఇంటి బయట చూపించొస్తాను గైస్. మా ఇంటి బయటకి వచ్చేసాను గైస్. నేను మా ఇంటి బయట చూడండి ఎలా ఉండిద్దో. ఒకసారి మీరు చూడలేదు మా ఇల్లు ఎప్పుడు, చూడండి మా ఇల్లు గైస్. ఇది చాలా బాగుంది కదా. ఇంట్లోకి పోదాం. మా డాడీ హాయ్ బోలో. హాయ్. గైస్, ఇక్కడైతే మా బ్రదర్ ఉన్నాడు. హాయ్ బోలో. గైస్, లైక్ చేయండి, కామెంట్ చేయండి గైస్. మీకు ఏమైనా రెసిపీలు కావాలంటే కామెంట్ కూడా చేయండి గైస్. ఇంకా వంటలకు పోదాం. మమ్మీ, మొదలు పెడదామా? బోల్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు బంగాళదుంప వేపుడు అన్నాను కాదండి. రండి చూద్దాం. ఫస్ట్ పొయ్యి వెలిగించేసాం. బాండి పెట్టుకోవాలండి. కొద్దిగా వేడెక్కాల బాండి. బాండి వేడెక్కిందండి. ఇప్పుడు నూనె పోసుకుందాం. ఎన్ని స్పూన్లు మమ్మీ? 6 స్పూన్లు పోద్దాం అండి. ఎప్పుడు కాదండి, ఎక్కువ పట్టిద్ది నూనె. 6 స్పూన్లు నూనె పోతున్నానండి. 6 స్పూన్లు నూనె పోసామండి. నూనె కాగిందండి. ఇప్పుడు తిరుమాత గింజలు వేసుకుందాం. తిరుమాత గింజలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొద్దిగా వేగినాక బంగాళదుంపలు వేసుకున్నామండి. బంగాళదుంపలు బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుందామండి, తొందరగా ఎగుతాయి. సాల్ట్ రుచికి తగ్గ సాల్ట్ అండి. కొద్దిసేపు వేగాలండి.
ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. మరి కాకపోతే మాడిపోద్దండి. ఇంకా కొద్దిసేపు వేగినిద్దామండి. మళ్ళీ ఉల్లిపాయలు వేసుకున్నామండి. ముందు వేసుకుంటే నల్లగా అవుతాయి, ఇప్పుడు వేసుకుంటే బాగుంటాయి కూరలోకి. ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా కలుపుకుందాం. ఎన్ని గడ్డలు? ఉల్లిపాయలు 2 గడ్డలండి. హాఫ్ స్పూను పసుపు అండి. ముందే వేసుకుంటే మాడిద్దండి పసుపు. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంకొంచెంసేపు వేగాలండి. కొద్ది మెత్తబడితే అప్పుడు కారం వేసుకుందాం. కలుపుకుందాం. తగ్గిందండి చాలా వరకు. ఇంకా కొంచెంసేపు ఉంచుదాం. ఇంకా కొంచెం మగ్గినాక కారం వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపుకుందాం. ఇంకా కొద్దిగా వేగాలండి. కొద్ది ముక్క కొద్ది గట్టిగా ఉంది. ఇంకా 5 నిమిషాలు. ఐదు నిమిషాల తర్వాత చూడండి గైస్ ఎలా అయిపోయిందో. నేను మొత్తం చూపిస్తాను గైస్. మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాం గైస్. ఎంత కలుపుకుంటే కింద మాడకుండా ఉండిద్ది గైస్. మాకైతే మాడిపోయింది. నేను వేసిన రెసిపీలు మీరు కూడా వేసుకుంటే కారం తగ్గట్టుగా మీకు మాత్రం చాలా బాగా వస్తుంది కూర. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి గైస్. ఇప్పుడు కొద్దిగా చిన్నపాయలు వేసుకుందాం అండి. రుచి బాగుండిద్ది. చెప్పమ్మా, చిన్నపాయలు నలిపింది. చిన్నపాయలు కొద్దిగా నూరుకొని వేసుకోవాలండి. కచ్చా పిచ్చాలు.
ఇప్పుడు కారం వేసుకుందామండి. చిన్నులపాయలు వేగినాయి. కారం అండి, 2 స్పూన్లు కారం వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకొని కొత్తిమీర వేసుకొని దింపుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని సరిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర పైన చల్లుకొని కొంచెం కలుపుకొని దింపుకుందాం అండి. అయిపోయింది. పొయ్యి ఆర్పేసుకుంటున్నా.